వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల సర్కారుపై భారం పడుతుందని అనుకున్న ఆ భారాన్ని సంతోషంగా స్వీకరించనున్నట్లు సీఎం చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి మే 6, 2022న వరంగల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో రుణమాఫీ ప్రకటించినట్లు తెలిపారు. తర్వాత ఎన్నికలకు ముందు కూడా సోనియా గాంధీ ఇదే విషయాన్ని చెప్పారని, దీంతో రైతులు తమ వెంటే నడిచారని, ఇప్పుడు వారి రుణం తీర్చుకునే సమయం వచ్చిందన్నారు. ఒకే విడతలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ డిక్లరేషన్ లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని కొందరు నోటి దురుసుగాళ్లు కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు మేం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం అని రేవంత్ తెలిపారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు. దీనివల్ల సర్కారుపై భారం పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. అయితే అన్నదాతల కోసం ఎంత భారమైనా కాంగ్రెస్ పార్టీ మోస్తుందన్నారు. కాగా గతంలోనూ బీఆర్ఎస్ సర్కార్ రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చింది. కానీ పూర్తి స్థాయిలో దీనిని సాకారం చేయలేకపోయారు. తొలిసారి 16,000 కోట్ల రూపాయలు, రెండోసారి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 2 విడతల్లో చేసిన రుణమాఫీ 28,000 కోట్లు మాత్రమే. ప్రస్తుతం 60 నుండి 72,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా. అయితే మొత్తం రుణమాఫీ ఒకే విడతలో చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నా దీనికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఎలా చేస్తారో వేచి చూడాలి.